రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక ఈరోజు ఈ ఒక తీసే వీడియో ఏంటంటే ఈడియట్ సినిమాలో రవితేజ గారు మహారాజా రవితేజ గారు ఒక డైలాగ్ చెప్తారండి. సిటీకి ఎంతోమంది పోలీస్ కమిషనర్లు వస్తుంటారు వెళ్తుంటారు, చంటి గారు లోకల్ అని చెప్పి ఒక డైలాగ్ ఉందండి. అది చాలా ఫేమస్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఎలాగుందంటే వ్యవస్థ అంటే కాదండి, ఈ మన జిల్లా కలెక్టర్ గారు బదిలీపై వెళ్ళిపోతున్నారంటండి. మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారు. అంటే నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, నేను చాలా ఇష్యూల మీద ఫైట్ చేశానండి. అదే పోరాడాను. ప్రజా సమస్యల గురించి దీని గురించి చాలా ఇచ్చేసాను. ఆ క్రమంలో ఒక ఇష్యూని గత 6 సంవత్సరాల నుంచి నేను గ్రీవెన్స్లో గత గవర్నమెంట్లో ప్రభుత్వ స్పందన కార్యక్రమంలో కూడా ఫిర్యాదు చేయండి. అప్పటి నుంచి జరుగుతూనే ఉందండి. మన ఐటీడీఏ కేఆర్పురంలో జరుగుతుంది. ఐటీడీఏ కేఆర్పురంలో పోలవరం తహసీల్దార్ గారిని రిపోర్ట్ అడుగుతున్నారు, వీళ్ళు ఏమో ఇవ్వట్లేదు. అలాగే ఇక్కడ నుంచి బదిలీపై వెళ్ళిపోయిన బత్తుల సుమతి గారు ఏమో 3 సార్లు గడువులు అడిగారు, దీర్ఘకాలిక సమస్యని ఇవ్వకుండానే ఆవిడపై బదిలీపై వెళ్ళిపోయారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆడ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఇక్కడ అందరూ అధికారులు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు మారిపోతున్నారు కదా. స్టార్టింగ్ కాటమనేని భాస్కర్ గారి దగ్గర నుంచి ఇంచుమించు 4 ఎంతమంది కలెక్టర్ గారు మారిపోయారు. కాటమనేని భాస్కర్ గారి గురించి, తర్వాత ముత్యాలరాజు గారు, తర్వాత ఇంకో కలెక్టర్, తర్వాత అలాగే ఇప్పుడు వెట్రి సెల్వి గారి దగ్గర ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది అనుకున్నాను. కానీ ఈ మేడం గారు కూడా వెళ్ళిపోతున్నారండి. అలాగే జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారు, జంగారెడ్డి డివిజన్కి ఆర్డీఓలు కూడా 4-5 మారిపోయారు. స్టార్టింగ్లో లవన్న గారి దగ్గర నుంచి ఇప్పుడు మారితే 5-6 మారారండి. అలాగే ఐటీడీఏ పిఓ గారు ఆనంద్ గారు, తర్వాత ఆనంద్ ఐఏఎస్, తర్వాత హరీంద్ర ప్రసాద్ ఐఏఎస్ గారు, తర్వాత శ్రీను కుమార్ గారు, తర్వాత ఇప్పుడు రాముల నాయక్ గారు, అక్కడ కూడా 5-6 చేంజ్ అయ్యారండి. అలాగే పోలవరం మండలానికి తహసీల్దార్ గారు కూడా ఇక్కడ కూడా 4-5 మారిపోతున్నారు, బదిలీపై వెళ్ళిపోతున్నారు. అంటే ఆ సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా అక్కడ చంటిగాడు లోకల్ అన్నట్టు ఇక్కడ వీళ్ళు చెప్పిందే ఇక్కడ హవా నడుతున్నట్టు ఉందండి. అధికారులు అందరూ ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు, ఐటీడీపీఓ, చివరికి జిల్లా కలెక్టర్ గారు కూడా మారిపోతున్నారు, బదిలీపై వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ప్రాబ్లం మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అలాగే ఉందండి. ఇక్కడ మాత్రం వాళ్ళని మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి తప్పుడు అన్నీ కూడా బయటికి రాకుండా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థల్ని చాలా క్లియర్గా అర్థమవుతుందండి. మేము అనుకున్నామండి, చాలా వెట్రి సెల్వి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడే, మేడం గారు ఉన్నప్పుడే ఇది ప్రాబ్లం సాల్వ్ అవుద్దని చెప్పి అనుకుంటున్నాం. కానీ మేడం గారు కూడా బదిలీపై వెళ్ళిపోతున్నారండి. ఈ వీడియో ద్వారా మేము తెలియజేయాలంటే ఇక ఇదైతే నేను తేలదని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా ప్రతి వాళ్ళు వచ్చినట్లు అధికారులు ఇలాగ ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యేలు, అప్పుడు తెల్లం బాలరాజు, తర్వాత మొడియం శ్రీని గారు, తర్వాత మళ్ళీ తెల్లం బాలరాజు, ఇప్పుడు చిరి బాలరాజు గారు, అలాగే ఎంపీలు ఏలూరు ఎంపీలు కోటగిరి శ్రీధర్ గారిని, ఇప్పుడు మన పుట్ట మహేష్ యాదవ్ గారు, అలాగే ముఖ్యమంత్రులు, ఇంకా ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి. అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, అందరూ మారిపోతున్నారు. కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవ్వట్లేదు. ఈ వీడియో ద్వారా నేను ఇది ఒక్కడే ఏలూరు జిల్లాలో పోలవరం మండలంలో ఒకే ఒక్క ప్రాబ్లం ఉందని నేను అనట్లేదండి. ఉన్నాయండి, బుట్టాయిగూడెం మండలం, జీరిమిల్ మండలం, చాలా చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడ వేసిన ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి. కానీ నేను బయటకు వచ్చి నేను చెప్తున్నాను కాబట్టి అర్థమవుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. ఈ ఉన్నతాధికారులు దీన్ని పరిష్కరించే విధంగా బదిలీపై వెళ్ళిపోతున్నారండి. అలా కాకుండా వాళ్ళు ఉన్నప్పుడే ప్రాబ్లం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.